మా సభ్యుడు దేవుడైన వెంకటకోటి ఏజెంట్ల స్వామివారికి అనేక దండ ప్రణామాలు తెలియజేస్తూ మరి దేవీ శరణవరాత్రి యొక్క శుభాకాంక్షలు మన వాళ్ళందరూ కూడా తెలుపుతూ ఈరోజు 4వ రోజు కార్యక్రమం అందరూ కూడా అనేక చోట్ల ఒక్కొక్క ఏరియాని బట్టి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలను బట్టి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒకరి యొక్క అన్నపూర్ణాదేవి అని, ఒకరి యొక్క కాత్యాయని అని, ఇట్లా మనం ఏ పేరుతో చూసుకున్నప్పటికీ ఈ అమ్మవారి కార్యక్రమం అనేది అంత వైభవంగా యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా అమ్మవారి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. మొన్న వినాయకుని కార్యక్రమాలు యువకులైనటువంటి దేవతలందరికీ ప్రథమ గణాధిక మానవులు కాదు, దేవతలందరూ కూడా ముందు వినాయకుని యొక్క శ్లోకం, వినాయకుని యొక్క పూజ, వినాయకుని యొక్క వ్రతం ఇవన్నీ మనం చేసుకున్న తర్వాత ఎట్టి యజ్ఞములు లేకుండా విఘ్నాలన్నీ కూడా నాశనం చేసేటువంటి వాడు, సర్వ శుభాలను కలిగించేవాడు వినాయకుని యొక్క స్థుతితో మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అది దేవతల ఆజ్ఞ. అలా వచ్చిన తర్వాత మరి ఆయన కార్యక్రమం మన 9 రోజులు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా అయిపోయింది. ఇప్పుడు మరి తల్లిగారైనటువంటి అమ్మవారు పార్వతీదేవిగా, ముఖ్యంగా మరి దుర్గా భవానీగా, ఇట్లా అనేక రకమైనటువంటి అవతారాల్లో మన అమ్మవారి యొక్క ఆరాధన అంటే టోటల్గా చెప్పేది శివుని యొక్క అర్థానికి ఈ అమ్మవారు. నిన్న కొడుకు అయిపోయింది, వాళ్ళ అమ్మవారు అయిపోయింది, 10 రోజులు అయిపోయిన తర్వాత మరి అయ్యవారు కార్తీక మాసం నడపదు. ఇది అయిపోయిన తర్వాత శ్రీమన్ నారాయణ మూర్తి మళ్ళీ ధనుర్మాసం వస్తుంది. ఇట్లా మనకి ఒక్కొక్క మాసం, ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క విధి విధానాలు మానవ జీవితాన్ని ముద్రింపజేయడానికి మహాత్ములు ఇవన్నీ కూడా మనకి గుర్తించి వారి ఆనందాన్ని పొంది లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఐకమత్యంగా ఆనందంగా ఉండాలని లక్షల సంవత్సరాల క్రితం కనిపెట్టినటువంటి పండుగలన్నీ మనం నిర్ణయాలు మనతో మొదలయ్యేవి కాదు, మనతో ఎండయ్యేవి కాదు. మనం కూడా అనుభవించాలి, ఆనందపడాలి. అందుకే నేను ఇప్పుడు ఆనందపడాలి కాబట్టి మీకు రావచ్చా ఆయన అందరూ మీ యొక్క మిమ్మల్ని చూస్తే అంత ఆనందంగా ఉందో. ఈ కార్యక్రమం నూనెజేడంతా 30 మంది అయినప్పుడు కూడా ఎంతో మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా ఎక్కడ పెట్టిన అమ్మవారి వైభవం చెప్పడానికి వీలు కాకుండా అక్కడ నడుస్తున్నాయి పల్లెటూరులో కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు, 9 రోజులు భోజనాలు, ప్రసాదాలు, రకరకాలుగా బ్రహ్మాండంగా చేస్తున్న కార్యక్రమాలు. ఇట్లా మరి అమ్మవారి ఏమిటి, అమ్మవారి యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే అనేక రకాలుగా సృష్టి ప్రారంభం నుంచి ఆడ మగ అనేది ద్వంద్వంగా వచ్చినటువంటి విధానంలో అయ్యవారి ఎంత గొప్ప, అమ్మవారు కూడా అంతే గొప్ప అని చెప్పి కొన్ని పురాణాలు, హరిహరులు ఇద్దరిని కూడా మనకి మొత్తం అష్టాదశ పురాణాలు ప్రామాణికంగా ఉన్నాయి. అందులో శివుణ్ణి, విష్ణువుని ఇద్దరిని కూడా సమకాలికంగా మనం కీర్తిస్తూ ఉంటాయి. అట్లాగే దేవి భాగవతం అని చెప్పి అమ్మవారి యొక్క ప్రాశస్త్యం అంతా కూడా అందులో చక్కగా మరి 18 స్కందాలతో 12 స్కందాలు 18,000 శ్లోకాలతో వేదవ్యాస మహర్షి అంతకు ముందు రకరకాలుగా ఉన్నటువంటి అమ్మవారి చరిత్రను క్రోడీకరించి చక్కగా ఆయన ఒక రచన చేసి 18,000 శ్లోకాలతో గ్రంథం చేసి దాన్ని జన్మేజయుడికి భవిష్యత్తు యొక్క కుమారుడు పాండవుల్లో పూర్వంశంలో వచ్చిన చిట్టశివుడు వాడు జన్మేజయుడు ఆయన బోధించడం, ఆ బోధన అంతా కూడా 20,000 సంవత్సరాల నుంచి మనకి అందరం కూడా వెళ్తాం ప్రామాణికంగా ఉన్నది. దేవతలందరూ కూడా మరి ఆరాధించేటువంటి దేవతగా అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేవి భాగవతం వచ్చేసరికి అమ్మవారే ఆ భాగవతానికి కథానాయక. అంటే మన కుటుంబానికి అమ్మవారి యజమానిలాగా ఆ యొక్క నాయకం అంటే దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతిస్తున్నట్టుగా, అమ్మవారే అన్ని అయినట్టుగా, అంటే ఈ సృష్టి మొత్తానికి జననం మరియు పెంపు మరి వార్ధక్యం మరణం వీటన్నిటికి కూడా అమ్మవారే కారణం అని చెప్పి మనకు ఆ దేవి భాగవతం చెబుతా ఉంది. ఆఖరికి ఈ దేవతలందరికీ కూడా ఆది దేవతగా, ఆది పరాశక్తిగా, మూల కుటుంబ మరి మూలశక్తిగా, అమ్మవారి ముగ్గురమ్మలకు మూల కుటుంబ ఆది పరాశక్తి చాలా పెద్దమ్మ అని చెప్పి మరి కీర్తించడం జరిగింది. మరి ఇవాళ మనం చెప్పుకునే విధానం మొత్తం కూడా అమ్మవారి తప్ప మరి ఏమీ లేదు. ఈ అమ్మవారి యొక్క ప్రకృతి స్వరూపంగా ఉన్నది, పంచభూతాలకు ఆధారమైన అమ్మవారే, మనకి ఆధారమైనది అమ్మవారే, ఈ అనేక రకాలు ఉన్నటువంటి స్థితి అమ్మవారే అని వాళ్ళు మనం చెప్పుకోండి. మళ్ళీ రేపు పొద్దున మనకి డౌట్ ఏంటంటే రేపు కార్తీక మాసంలో వచ్చినప్పుడు అయ్యా నువ్వే మళ్ళీ అలా అంత అయ్యవారని చెబుతున్నావు, మళ్ళీ అమ్మవారని చెప్పినావు ఏమిటి అనేది మనకి సహజంగా డౌట్ వస్తుంది. ఎందుకంటే మనకు దేవతలు పెంచు దేవుడు రకరకాలుగా ఉన్నారు, మనకు రకరకాల గ్రంథాలు, ఒక దేవుడు ఒక పద్ధతి కాదు, మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు రేపు పొద్దున మన కార్తీక మాసంలో మొత్తం శివుడు తప్ప ఏదైనా చెబుతాం, నేనే చెబుతా మాట. మరి ఇప్పుడు అమ్మవారిని చూడటం ఏంటి, పైవారిని చూడటం ఏంటి, ఎల్లుండి విష్ణుమూర్తి చూడటం ఏంటి అనేది మనందరికీ సహజంగా. ఎందుకంటే
గుడ్డిగా మూఢంగా నమ్ముతా చేస్తూ ఉంటాం. కానీ మనం మూఢంగా చేసేది కాదు మన భక్తి అనేది. చాలా శాస్త్రీయబద్ధంగా, చాలా దాన్ని లోతుగా అర్థవంతంగా తెలుసుకొని మనకు తెలిసినా చేసేది అది, తెలియకుండా మనం పాటించే పద్ధతులన్నీ కూడా అద్వైతాన్నే చేస్తూ ఉంటాయి. అద్వైతం అంటే ఉన్నది ఒకటే దైవం, ఆ దైవం మన అమ్మగా మనం ఈరోజు భావించి చేస్తామను అనేటువంటి విధానం చేసుకుంటే మనకు సృష్టి ఆది నుంచి 3 రకాల విభజన జరిగింది. హరిహరులు అంటే విష్ణువు తత్వం అంతా కూడా వైష్ణవం అని, శివతత్వం శివుని యొక్క ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క విధానం అంతా కూడా మరి శివతత్వం అంతా కూడా శైవం అని, వైష్ణవ శైవం అని, అమ్మవారి యొక్క లీలామృతం అంతా కూడా అమ్మవారి యొక్క చరిత్రతో, అమ్మవారి యొక్క రూపాలు, అమ్మవారి యొక్క నామం, అమ్మవారి ఏ దేవతామూర్తిగా ఆరాధించినా కూడా అమ్మవారిని శాక్తేయమని చెప్పి మనకి 3 రకాల ఆరాధనలు మనకి లైన్లో ఉంది. ఈ 3 రకాలే, ముందు ఇంకేం లేవు. మిగతా ఏమి తర్వాత అనేక రకమైన శాఖలు రకరకాలుగా మహాత్ములు కొంతమంది జన్మించి వాళ్ళు ఒక విధానం నడిచిన విధానాలని కొన్ని శాఖలుగా మారింది. కానీ మనకి ఈ 3 శాఖలు ప్రధానమైనవి: విష్ణుతత్వం, శివతత్వం, అమ్మవారి తత్వం. మనకి ఇప్పుడు మనం చేసుకునేదంతా కూడా అమ్మవారి తత్వం. ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే నడుస్తా ఉందని చెప్పి మనకి దేవీ భాగవతం తెలియజేస్తుంది. శ్రీ లలితా సహస్రనామాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్తుతి అంతా కూడా అలానే జరుగుతుంది. అందులో మొట్టమొదటి నామం ఏమిటి? ఓం శ్రీ మాత్రే నమః. ఏమిటి మాత్రే అంటే ఓంకారం అనేది మనకి దాన్ని స్పష్టాక్షరం, బీజాక్షరం, దానికి సృష్టి ఆది ప్రథమ నామంగా తీసుకుంటాం. ఓంకారం అంటే ఏమిటంటే సృష్టి అంతా శూన్యంగా ఉన్నప్పుడు, సృష్టి ప్రారంభానికి ముందు ఓం అనేటువంటి శబ్దంతోనే ఈ సృష్టి ప్రారంభమైందని చెప్పి మన గ్రంథాలు, మన పెద్దలు మనకు తెలియజేశారు. అందులో నుంచే ఈ సృష్టి అంతా ఉద్భవించింది. అందుకని మనం ప్రతి నామానికి ముందు ఓంకారం చేస్తాం. ఓంకారం అనే నామజపం చేసి హరించవచ్చు అని చెప్పారు మహాత్ములు. లేదా అమ్మవారి నామానికి యాడ్ చేసి స్మరించవచ్చు. అందుకని శ్రీమాత్రే నమ అంటే శ్రీ అనేది ఏమిటి? లక్ష్మీదేవి అమ్మవారిగా ఉంది. మాత్రే అనేది మా అమ్మ అని చెప్పి మనకు వేదంలో నుంచి వచ్చినటువంటి నామం అలా వచ్చింది మనకు. ఆ నామం మరి మొట్టమొదటి నామం అంటే శ్రీమాత్రే నమ అంటే సృష్టి మొత్తానికి ఆమె మాత అయి ఉన్నది. కుటుంబానికి ఒక యజమాని, ఒక స్త్రీమూర్తి ఎట్లా కుటుంబాల్లో అనేక రకమైనటువంటి పాత్రలు చేస్తా ఉందో, మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి అమ్మవారు కూడా అమ్మవారి మరి ఇన్ని అమ్మవారు ఇన్ని రకాలుగా ఇన్ని కొలవటం, మరి ఒక్కొక్క చోట ఒక పేరు పెట్టడం ఒక్కొక్క రకంగా ఉంటున్నది అనే దాన్ని మనం బాగా క్లారిటీ తీసుకుంటే, ఇప్పుడు మనం కుటుంబంలో ఉన్నాం. అమ్మన్నది, అమ్మ నాకేమైంది? వాళ్ళు పుట్టిన చెల్లి అక్క అయింది, అంతే కదా, నాకు అయ్యేది. కానీ నీకేమవుతుంది? అమ్మ అవుతుంది. కానీ మీ నాన్నకేమవుతుంది? భార్య అవుతుంది. మీ పిల్లలకి ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఇట్లా మరి ఆ ఒక్క స్త్రీమూర్తి ఇన్ని పాత్రలు, ఇన్ని వరుసలు ఎట్లా కలుస్తున్నాయి చెప్పండి? కలుస్తున్నాయి అంటే అర్థం ఏంటి? అమ్మ ఒకటే. కానీ అమ్మని మనం ఆరాధించే పద్ధతుల్లో మనకు తెలిసిన విధానాల్లో రకరకాల పేర్లతో రకరకాలుగా మనం ఆరాధన చేస్తా ఉన్నాం. ఇది జరిగేది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇన్ని రకాల నామాలతో, ఇన్ని రకాల పాత్రలతో తండ్రిగా, కొడుకుగా, భార్యగా, భర్తగా ఇట్లా మనం అనేక రకమైనటువంటి ఇంకా ఎన్నెన్నో పాత్రలు రోజు లేచిన దగ్గర నుంచి ఎన్నో భావాలతో ఎన్నో పాత్రలు నటిస్తూ చేస్తా ఉంటాం. అలా చేసే విధానంలో మనకే అనేక రకాలు ఉంటాయి. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి ఆది పరాశక్తి అని చెప్పి మరి కొనియాడబడుతున్నటువంటి అమ్మవారికి ఎన్ని పేర్లు ఉంటాయి? అందుకే అమ్మవారిని అన్ని పేర్లతో మనం ఆరాధిస్తా ఉన్నాం. అందులోనే మరి లలితా సహస్రనామంలోనే చెప్పిన మాట ఏంటంటే ఈ సృష్టి అమ్మ లీలా క్లప్త బ్రహ్మాండ మండలాయే నమః. ఈ నామం ఒక్క నామం అర్థమైతే సృష్టి రహస్యం అంతా అర్థమవుతుంది. అంటే అమ్మవారంట సృష్టిని ఎట్టి శ్రమ లేకుండా లీలా మాత్రంగా, అంటే ఆమె యొక్క సంకల్పం చేత ఈ సృష్టి అంటే బ్రహ్మాండాలని, మన భూమి అంటే చిన్నది, ఒక కణం లాంటిది. ఈ ఇట్లాంటి ఎన్నో భూములు కలిగితే ఒక విశ్వం, ఎన్నో విశ్వాలు కలిగితే ఒక బ్రహ్మాండం. అట్లాంటి బ్రహ్మాండాలు, అనేక రకమైన బ్రహ్మాండాలన్నింటినీ విశ్వంలో సృష్టించి లీలా మాత్రంగా నడుపుతా ఉన్నది అమ్మవారు. ఒక ఆనందం, ఒక ఆటలాగా. ఎంత గొప్ప ఉండదా నామం, ఎంత రాసి ఉంది ఎదురో అనిపించింది నాకైతే. అట్లా అమ్మవారు అనేది అట్లా నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే త్రిమూర్తులు అంటే 3 తత్వాలు, సృష్టి, స్థితి, లయ అనేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేటువంటి 3 రూపాలకి మూలమూర్తిగా అమ్మవారిని చెప్పడం జరిగింది. అలాంటి అమ్మవారిని మనం మరి అనేక రకాలుగా ఆరాధించుకునేటువంటి పద్ధతి మన భారతదేశంలో కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఈ ఆరాధన మనకున్నది. ఏమిటి ఆరాధన అంటే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం. అంటే మనం ఎంతమంది ఇక్కడ 50 మంది కూర్చున్నా, 50 ముఖాలుగా ఉన్నా, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అందాక పాట పాడారు కదా,
ఆత్మరాముడు అంటే ఆయన ఆత్మకు రాముడు అని పేరు పెట్టాడు. ఇక్కడ మన అమ్మవారికి ఈరోజు కాత్యాయని అని పేరు పెట్టడం. అట్లా నువ్వు ఏ పేరైనా పెట్టు, కానీ ఉన్నది మాత్రం ఒకటే. దానిని ఈరోజు మనం అమ్మవారి పేరు మీద నిండుగా ఆరాధిస్తా ఉన్నాం. ఇట్లా ఆరాధించేటువంటి అమ్మవారి ఏమవుద్ది, అమ్మవారిని తెలుసుకుంటే ఏమవుద్ది, అమ్మవారిని ఆరాధిస్తే ఏమవుద్ది అంటే ఇందులో మనకి 2-3 కోణాలుగా ఉంటుంది. ఒకటి తాత్విక కోణానికి అర్థమయ్యే పద్ధతులు వేరు, కానీ భక్తికి అర్థమయ్యే పద్ధతులు వేరు. కానీ ఇప్పుడు మనకి ఎక్కువ భక్తి అవసరం. భక్తిని మనం నేర్చుకుంటాము, భక్తిని మనం ఆరాధించాలి. కాబట్టి మనకి మన జననం ఏమిటో మనకు తెలియదు. మన కారణం మనం ఎలా వచ్చామో, ఎలా పుట్టామో, ఎలా పెరుగుతున్నామో, మనం తిన్నటువంటి ఆహారం ఎట్లా జీర్ణం అవుతుంది, అది మలమూత్రాల ద్వారా ఎట్లా విసర్జన జరుగుతున్నది, ఇది ఎట్లా మళ్ళీ అందంగా పెరుగుతున్నది, మళ్ళీ పుష్టించి రచించి మన కళ్ళ ముందు అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళు బొమ్మలు నడుస్తుంది, ఎట్లా అవుతున్నారు, వాళ్ళు ఏమైనా కావాలంటే అవుతున్నారా, ఇవన్నీ కారణం ఎవరు అని మనం వెతికి ఆలోచిస్తే దానికి మార్పును మనం సూచించినటువంటి వేదవ్యాస మా భగవానుడు కావచ్చు, మన భగవద్గీత కావచ్చు, ఇవన్నీ మనం చెప్పేది ఏమిటంటే అమ్మ ఆది పరాశక్తి అయినటువంటి దుర్గా భవాని మాట అని చెప్పారు, పేరు పెట్టారు. అట్లాంటి అమ్మవారిని మనం ఈ రోజు నిండుగా ఆరాధించడమే. ఈ రోజు ఈ భూప్రపంచం అంతా కూడా అమ్మవారి వైభవం అంతా కూడా రకరకాలుగా మనం చేస్తూ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గృహస్థాశ్రమంలో అమ్మవారిని ఆరాధిస్తూ మనం ఏమి కోరుకున్నా కూడా జరుగుతుంది. ఏమి కావాలో నిండైన మనతో ఈ 9 రోజులు నువ్వు దీక్షా కార్యక్రమం చేపట్టి చేస్తే నువ్వు ఏం కోరిక ఇస్తానని చెప్పి అమ్మ మనకి మాట ఇచ్చాము. అట్లాంటి మాటని మనం చేసుకోవాలంటే చక్కగా మనం చేయాలి. ఏం చేయాలి? అమ్మవారి పట్ల ఆరాధన భావం బాగా మనకి కలిగి ఉండాలి. మనకి ఏవో సమస్యలు వస్తాయి. మరి ఇక్కడ ఎక్కువ మంది ఇందులో సమస్యలు ఏమిటంటే పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ సమస్యలు రావడం, మంచిగా నడుచుకుందామన్న వాడికి ఎక్కువ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడటం, ఇవన్నీ లోపల మనం సహజంగా చూస్తూ ఉంటాం. దానికి ఏమున్నా కారణం ఏమిటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిందే మనకు వస్తుందని చెప్పి మహాత్ములందరూ తేల్చారు. భగవద్గీత అదే చెబుతుంది. కాబట్టి మనం చేసింది మనకి ఎట్లా వచ్చినాయి ఏమిటి అనేది అవన్నీ చాలా లోతుగా చెప్పాలి. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనం ఏమొచ్చినా మాకేమీ తెలియదు తల్లి అని చెప్పి అమ్మవారిని మనం నిండైన మనసుతో మనం ఆరాధించగలిగితే మనకి ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా అవి తెలిగిపోతాయి అని చెప్పి ఇవాళ మేము దేవి భాగవతాన్ని 2 రోజులు మన 4 రోజుల నుంచి దాంతో బాగా పరిశోధన చేస్తా ఉంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ కష్టాలన్నింటినీ నీటి మీద పడవ అవతలొడ్డుకు తేలిక మనిషిని దాటించినట్టుగా ఆ కష్టాల పడవని అమ్మవారి యొక్క ఆరాధనతో, అమ్మవారి యొక్క నామముతో, అమ్మవారి యొక్క కీర్తనతో వాళ్ళ దుఃఖ సాగరం నుంచి బయటపడ్డారు. నిండైన మనసుతో నమ్మి మన ఇంట్లో అందరికీ పూజాపీఠాలు, ఎవరి ఇంటికి పోయిన పూజాపీఠాలు కలకల్లా ఆడుతుంది. అమ్మవారికి కావాలి బ్రహ్మాండంగా ఉంటుంది పూజా మందిరంలో కూర్చొని చక్కగా మనం అమ్మవారి యొక్క అమ్మగారిని, అయ్యవారిని, శివపార్వతులు మనం చక్కగా ఆరాధించుకోగలిగితే మన గృహంలో ఎలాంటి అలజడులు, అశాంతి ఇట్లాంటి ఏమున్నా కూడా నీకు నిండైన మనసుతో హాయిగా అన్ని తొలగిపోతాయి అని చెప్పి మనకు దేవి భాగవతం చక్కగా చెబుతా ఉన్నది, అనుభవజ్ఞులు చెప్తా ఉన్నది. ఆ కథలన్నీ ఏమిటి అంటే అందులో మనం కథ చూస్తే మన జీవితాలాగే మొదలవచ్చు. వాటి మధ్యలో అనేక రకమైన కష్టాలు పడతారు. ఆ కష్టాలు మళ్ళీ గట్టెక్కాలంటే ఏం చేయాలంటే ఎవరో ఒకరు నాబోటి ఆయన ఇట్లాంటి ఆయన వచ్చి అమ్మవారి ఆరాధన చేయండి తగ్గింది అంటే అమ్మవారి యజ్ఞం చేస్తే వాళ్ళు చక్కగా దుఃఖాన్ని నుంచి బయటపడరు. అమ్మవారికి పూజించిన వాళ్ళు పడ్డరు. అమ్మవారి ఏమీ లేకపోయినా పైసా ఖర్చు లేకుండా నామం చెప్పి అమ్మవారి పట్ల ఏకాగ్రత కలిగి అమ్మవారిని శరణు వేడితే అమ్మవారి యొక్క సమస్యల నుంచి, అన్ని సమస్యల నుంచి బయటపడి చక్కగా జీవితాన్ని ధరింపజేసుకున్నటువంటి వాళ్ళు మనకి ఎంతో మంది కోపలుగా కథలన్నీ కనబడతా ఉంటాయి. అట్లాంటి కథలు, అట్లాంటి వైభవం, అట్లాంటి ఆరాధన మనకి ఇవన్నీ కూడా ఎన్నో అమ్మవారి యొక్క ఆరాధన అంత గొప్పగా ఉంటుంది. ఇక విజయవాడ దుర్గమ్మ తల్లి ఎంత గొప్పగా ఉంటుందో. ఎందుకంటే శక్తిపీఠాల్లో ప్రథమ పీఠంగా, గొప్ప పీఠంగా, భూమండలంలోనే అనేక శక్తులున్న శక్తులన్నింటికి ఆధారమైన శక్తిగా దుర్గమ్మ తల్లి మనకి ముగ్గురమ్మల మూల కుటుంబ. అందుకే ఆ ముగ్గురమ్మలు అంటే ఎవరు? సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి త్రిమూర్తుల యొక్క అర్థాంగులు కలిగింది. అందుకని వాళ్ళకు ఆధారమైనటువంటి తల్లి ఈ దుర్గా భవాని అని చెప్పి మనకు తెలియచారు. అట్లాంటి దుర్గా భవాని యొక్క మరి యొక్క ఆరాధన ఈ నవరాత్రులు ఎంత గొప్పగా ఉంటుందో, ఎక్కడ పెట్టినా శ్రీమూర్తులు ఎంత గొప్పగా చేస్తున్న కార్యక్రమాలు, అసలు ఎంత వైభవం ఉంటుందో కొన్ని చోట్ల కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని ఇవన్నీ ఏమిటి చేయడం అంటే చేయడం వల్ల ఏమైంది? నీ కుటుంబం గృహం శాంతి ఏర్పడింది, నీ హృదయం శాంతించింది, సమాజం అంతా శాంతి ఏర్పడింది. కారణం ఏంటంటే ఈ సృష్టిలో మంచి చెడు 2 ఉన్నాయి. 2 సృష్టించింది అమ్మే. మంచి చెడు 2 సృష్టికి కర్త అమ్మే.
కానీ మంచి పెరిగితే చెడు తగ్గింది, చెడు పెరిగితే మంచి తగ్గింది. అట్లా మనం ఏం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మంచిని పెంచాలి. అంటే మంచి ఎట్లా పెరిగింది అంటే ముందు మనం మంచిగా మారాలి. అసలు మంచి చెడు ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మంచిగా మనం జీవిస్తే, మన భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉంటే ఆస్తులతో పని లేదు. ఎందుకంటే ఏ ఆస్తులు లేకుండా చెట్టు కింద ఉన్నాడు కూడా ఆయన బ్రహ్మాండంగా బ్రతుకుతుంది. ఇవాళ బ్రహ్మాండంగా అద్దె ఇల్లు కట్టినా కూడా సాగలేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ అది మనసుకు సంబంధించింది, భౌతిక అవసరాలు కొన్ని. ధనం ఉంటే మంచిదే, లేకపోయినా కూడా భార్యాభర్తలు ఇద్దరు బ్రహ్మాండంగా మరి ఎక్కడున్నా కూడా అన్యోన్యంగా ఉండగలిగితే మనకి విష్ణుమూర్తి కథ అంతా తీసుకుంటే ఎట్లా కనపడతా ఉంటుంది. విష్ణుమూర్తి ఆయన స్థితికారు, అంటే సృష్టి మొత్తాన్ని నడిపించే పాలకుడు ఆయన. ఆ పాలకుడు అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అవసరాన్ని బట్టి అనేక అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. అనేక అవతారాలు ఎత్తితే ఆ అవతారాలు ఏమి ఎత్తాల్సి వచ్చింది, శాప అవతారం ఎత్తింది, మరి కూర్మ అవతారం ఎత్తిండు, మరి అనేక రకమైనటువంటి అవతారాలన్నీ నరుడు, సింహుడు, రకరకాలుగా పంది, ఇట్లా అనేక రకమైన అవతారాలన్నీ ఎత్తింది. అట్లా ఎత్తినప్పుడు ఏమైంది, అమ్మవారు కూడా ఆయనతో పాటు ఆయనకు తగ్గట్టు అవతారాలు ఎత్తుకొని వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి, అమ్మవారు అయ్యవారు ఏ స్థితిలో ఉన్నా, అమ్మవారు లక్ష్మీదేవి అంటే మొత్తం సంపద అంతా అమ్మే. ఆమెకు ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా అయ్యవారిని ఎక్కడ వదిలిపెట్టింది లేదు. అంటే ఆ అయ్యవారు ఏ స్థితిలో ఉన్నా ఆయన అంటి పెట్టుకునే ఉంటుంది. అంటే ఆ కథ మనకి నీకేం చెబుతుందంటే, భార్య ఎంత భర్త ఎంత గొప్పగా ఎదిగినా అక్కడే ఉంటాం, కిందకు వచ్చినా అక్కడే ఉంటాం. కానీ ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానాన్ని కోల్పోకుండా భార్యాభర్తల దాంపత్యం అనేది అలా ఉండగలిగితే మనకు చెబుతున్న కథలన్నీ ఏ చెబుతున్నాం. లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తి చెప్పిన శివపార్వతులు తీసుకున్నా, మరి సీతారాముల కథ తీసుకున్నా, సీతారాముల కథ జనక మహారాజు గొప్పవాడు. అట్లాంటి గొప్పవాడు మరి రాముడికి కూతురు తెచ్చిండు. రాముడు బ్రహ్మాండమైన రాజు కావాలి. రాజు కావాల్సిన వాడు తెల్లారేసరికి రాజ్యం పోయింది, అన్ని పోయింది, అడుగులు పోయింది. ఆయన అనుసరించి సీతాదేవి అడుగులు పోయింది. ఎంత గొప్పండి ఈ కథలన్నీ. అంటే 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 ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తే చేయాలా అంటే, సుఖపడాలంటే దానికి మార్గం సృష్టి అనేది మందంగా ఉంది. ఆడ మగ ఇద్దరు కలిస్తేనే జీవితం. అందుకు కాబట్టి ఇద్దరు ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని ఇందులో ఎక్కువ తక్కువ భేదభావాలు ఏం లేవు. ఇద్దరు కలిస్తేనే ఆనందం జీవితం. అలా ఆనందంగా ఉండేటువంటి మన భారతదేశంలో ఏంటంటే మనకు దేవాలయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటి. దేవాలయాలు ఎక్కడ కడతలాడుతా ఎక్కువ నామం కీర్తనలు ఇవి జరుగుతూ ఉంటాయో ఆ గ్రామం మొత్తం సస్యశ్యామం అవుతుంది. ఇక్కడ వచ్చి ప్రతి పదార్థంతా ఇప్పుడు నీళ్ళు కావాలి అనుకోండి, ప్రతి మందు కొట్టే పోతాయి కదా. అట్లాగే నామం కీర్తన అనేది ఆ గ్రామం మొత్తాన్ని శుద్ధి చేస్తుందని చెప్పి మార్పు చేశారు. అట్లాగే గృహం అనేది భార్యాభర్తలు దాంపత్యం ఇద్దరు బాగుంటా, అన్యోన్యంగా ఉంటా, ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి ఉండి, బాధ్యత కలిగి ఉండి, ఒకరికొకరు త్యాగంగా ఉండి, ఇద్దరు ఐకమత్యంతో ఉంటే వారి పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు మీ ఊరిలోనే తీసుకోండి, ఎక్కడన్నా దంపతులు బాగున్నటువంటి కుటుంబంలో పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. తల్లిదండ్రుల గౌరవాన్ని కూడా పిల్లలు కాపాడుతూ ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాంటి గృహంలో మన పూజాపీఠం ఒకటి ఉంటే పూజని మనం సక్రమంగా సాయంత్రం కూడా ప్రతిరోజు దీపారాయణ చేసుకోగలిగితే ఎక్కడికి పోయినా సరిపోయేటప్పుడు స్నానం చేస్తాం. చక్కగా పూజాపీఠం దీపం పెట్టుకొని, ముఖాన్ని పొట్టు పెట్టుకొని, స్వామివారితో నమస్కారం పెట్టుకొని, అమ్మవారి నామం ఒకసారి స్మరించి బయలుదేరితే నీకు అపజయం అనేది లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది. మనకి విష్ణు పురాణం చెబుతుంది, హరి అనే 2 అక్షరాలు అదే పెద్ద మంత్రం కాదు. హరిని ఒక్కసారి స్మరించి నువ్వు అప్పుడు బయలుదేరేటప్పుడు ఏ ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం శుభ్రదం అయిపోద్దంట. ఏ వారం, ఏ తిథి, ఏ గడియలు ఇవన్నీ కూడా అవి శుభప్రదంగా మారిపోతాయి. ఒక్కసారి హరిని స్మరిస్తే చాలు, అయిపోయింది. ఒక్కసారి శ్రీ మాత్రే నమః మీరు బయలుదేరండి. ఎందుకంటే మనకు సహజంగా లోకంలో నానుడు ఏమిటంటే అన్నిటికాని జ్ఞానం ఎక్కువ ఉంటుంది, మూఢత్వం బాగా ప్రచారాలు అవుతుంటాయి. ఇక స్త్రీమూర్తులు ఎవరైనా ఇబ్బందులు జరిగితే అది సర్వసాధారణం. దానికి ఏమో ఏ వయసుతో పని కూడా మనం జరుగుతా ఉంది. జరిగి బయలుదేరేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే తల్లులను కూడా తోసిస్తాను పిల్లలు. ఏం అమ్మనే నిన్ను పనికి పోతాడు ఎదురు వచ్చిన అమ్మ ఎదురు వస్తే వాడి చెడు జరిగిద్దా. ఇట్లాంటి మూఢత్వమైనటువంటి విషయాన్ని తొలగించాలి. ఇప్పుడు నేను మా చిన్నతనంలో మా అమ్మ మాకు బీజాలు వేసింది నిజమే, కానీ నేను ఇందులోకి వచ్చిన తర్వాత సాధన చేశాను. నేను ఏ రోజు బండి ఎక్కినా ఆడ మనిషి కనపడితే ఎవరు కనపడ్డా శ్రీమాత్రే నమః అంటే నేను ఆమె అమ్మవారిని చూసేసాను. నేను బయలుదేరా, నాకు నా ప్రయాణం ఆగిందే లేదు. ఎవరన్నా అయ్యగారు కనపడ్డాడు, శ్రీమన్నారాయణమూర్తి కనపడ్డాడు అనుకుంటా, నా బండి ఆపను. మొన్న వస్తుంటే ఒక రోజు ఆమె వరుసను ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే బామ్మ అంది, బామ్మ లేదు వాయలేదు, అందరూ అమ్మవారు అని చెప్పి బయలుదేరిపోయాం. పని సక్సెస్. ఎందుకు కాదు, నువ్వు చూసే దృక్కును బట్టి ఉంటుంది.
అలాంటి దృక్కు సరిగ్గా లేకపోతే నీకు ఆమెను వితంతువుగా చూస్తే ఆమె వితంతువుగా కానీ కనపడి, స్వతంతువుగా చూస్తే స్వతంతువుగా కనపడి, నువ్వు చూసే దృష్టిని బట్టి ఉంది. అందుకని ఇట్లాంటి మూఢమైనటువంటి విధానం కొన్ని ఉంటాయి. కొన్ని శుభప్రదమైనటువంటి పని చేసేటప్పుడు మన కుటుంబాలు బయటకు వచ్చేటప్పుడు అది నీ వరకు నీ ఇంట్లో చూసుకోవాలి. బయట దారి పొడుగున ఎవరు రాకుండా ఉంటారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఈ సృష్టి అంతా అమ్మవారి యొక్క స్వరూపం అనేది మనం చూద్దాం అంటే నువ్వు అమ్మవారి చూడలేక దేహ భ్రాంతి వల్ల ఈ సృష్టి అంతా భ్రాంతి, అమ్మవారు కల్పించినటువంటి భ్రాంతి, ఆ భ్రాంతిలో నువ్వు బతుకుతున్నావు. భ్రాంతిలో నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలి? పూర్ణమైనటువంటి భక్తి కావాలి, పూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. వీటన్నింటి నుంచి నువ్వు బయటికి రాగలిగితే అద్భుతం జీవితం. ఎందుకంటే ఈ భక్తి అనేటువంటి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో మహాత్ములు చెప్పారు. 1000 కోట్లు సంపాదించిన వాడి కంటే, రాజ్యాలను పాలించిన వాళ్ళకంటే, 1000 మంది పన్నోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకంటే భక్తిని, శ్రీమన్నారాయణ మూర్తిని, అమ్మవారిని, శివుడిని మనకి కథలలో చెబుతున్నారు. అన్నమయ్య కీర్తనలు మరి వింటా ఉంటాం. అట్లాంటి కీర్తనలో ఒకసారి స్వామి యొక్క పాదాలు స్పర్శ వల్ల వారి హృదయం అంతా పులకరించిపోయింది. అట్లాంటి పులకరించేటువంటి భక్తి ఉన్నది, నిర్మలమైనటువంటి భక్తి ఉన్నది. ఈ భక్తి అంతా కూడా మనం సక్రమంగా నేర్చుకొని సక్రమంగా వాడుకోగలిగితే జన్మ ధన్యమైందని చెప్పి మహాత్ములందరూ మనకి సూచనప్రాయంగా, మరి సూత్రప్రాయంగా, ప్రామాణికంగా కూడా తెలియజేస్తారు. ఆ విధానంలో మనం నడుచుకోవాలి. ఎక్కువ మనం ఏంటంటే మనం ఎదుటాడి మీద నిందలేయడం మొదలు పెడతాం. నీవు వాస్తవానికి నీవు పోయే పనికి ఎదుటోడి మీద నిందేయడానికి సంబంధం లేదు. ఎదుటోడి మీద నిందేసి నీ టైం బాగుండాలి కానీ అది వాడు చెప్పేది ఏముంది? అట్లాగే నీకు మనకు ముఖ్యంగా ఏ తేడా వచ్చినా కూడా మన బుద్ధి లోపంగా ఆలోచించాలి కానీ బయట ప్రపంచ లోపంగా ఆలోచించకూడదు. దైవ సంకల్పంగా ఆలోచించకూడదు. దైవం ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. మన మంచిగా అనేది కనుక మనం అలవాటు నేర్చుకోగలిగితే, మన భగవద్గీత చెబుతా ఉన్నది, ఏమి జరిగినా నిన్న జరిగింది మంచికే, ఈ రోజు జరుగుతుంది మంచికే, రేపు జరగబోయేది మంచికే అని చెబుతా ఉంది. ఇవి మంచి అంటే ఏమిటయా? చెడు జరిగితే మనకు మంచి అయింది అని మనకు సందేహం వస్తుంది. కానీ దైవులు ఎలా, అమ్మవారు ఎలా మనకు అర్థం కాదు. ఏది జరిగినా మంచికే అనే మాటను మనం అర్థం చేసుకోగలిగితే ఎంత గొప్పగా ఉండదు. కానీ అదంతా మన చేతుల్లో ఉందనుకుంటాం. దీనికి మనం ఉదాహరణకి చిన్న కథ ఒకటి తీసుకుంటే, కథలో ఒక రాజుగారును ఆయన పక్కన ఉన్నటువంటి మంత్రి గారు ఇద్దరు కూడా అడవికి వెళ్ళటం జరిగింది. అడవికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో కొంతమంది అనుకోకుండా అక్కడ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు ఉంటారు కదా అడవిలో కోయవాళ్ళు ఏం చేశారంటే బాగానే చెప్పి ఈ రాజునను ఆ పక్కన మంత్రిని ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఏమిటంటే వాడు కాళీమాత ఆరాధకులు అన్నమాట. అందుకని వీళ్ళిద్దరు కూడా బలిద్దామని చెప్పి పట్టుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఈ రాజుగారికి ఈ చిటికరేలు చిన్నప్పుడు ఎప్పుడో తెగిపోయింది. ఈయనకు 9 ఉన్నాయి 7. అందుకు కాబట్టి వాళ్ళేదో ఏం చేశారు, పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి అన్ని పరిశోధన చూసిన తర్వాత ఈ రాజుగారికి కాదు మంత్రికి ఏలు లేదు, ఒక ఏలు లేకపోయేసరికి ఆయన ఏమన్నాడంటే ఈ మంత్రి గారికి ఏలు లేదు అబ్బాయి అని చెప్పి జరిగింది. అదేమిటంటే వీళ్ళిద్దరు కూడా ఒకరోజు అనుకోకుండా ఏటకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆయన ఏటకెళ్ళిన తర్వాత ఒక ఎదురొచ్చినటువంటి సింహాన్ని కొడితే అది ఉడికొచ్చి నేను పైన పడి ఈ రాజుగారి యొక్క ఏలు తినేసింది. కానీ మనిషి తప్పుకున్న తర్వాత అక్కడి నుంచి ఏదో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పుడు ఈ రాజు ఏమన్నాడంటే మంత్రితో, నాయన నా ఏలు పోయింది, బంగారం బాగున్నటువంటి ఏలు పోయింది అయితే బాధపడతా ఉంటే ఈ మంత్రి ఏమన్నాడంటే తెలియకలవాడు కదా, నాయన ఏం జరిగినా మంచి పనులు అయి ఉంటుంది, ఏముంది బాధపడి మాత్రం చేయగలిగేది ఏముంది, నువ్వు చేస్తే 9 ఏళ్ళు లేవా 19 ఏళ్ళు ఉన్నాయి వాటితో చేయరాదా, ఏముంది ఒక వేలు లేకపోతే నువ్వు నన్ను ఇంత మాట అంటావా? రాజు అంటే కొంచెం అహంకారం ఉంటుంది కదా. ఆ రాజు ఏం చేశాడంటే నాకు ఏం పోయినా ఏం పోతమ్మాలి అంటవా, ఇది నా మంచిగా అంటవా, అందుకని ఇంటికి రాగానే పట్టి లోపల ఏం చెప్పి చేస్తాలు చేసిన తర్వాత అలా ఉన్నాడు ఒక 6 నెలలు. తర్వాత అనుకోకుండా మళ్ళీ రాజుగారు ఒకరోజు మళ్ళీ ఏటకపోతే అక్కడేం చేశారంటే ఈ పోయేవాళ్ళు ఈ రాజుగారిని పట్టుకొని బంధించి అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పి వాళ్ళు మొత్తం సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత అందులో ఒక పెద్ద ఆయన నుంచి మొత్తం పరిశోధన చేసి చూస్తే ఈ రాజుగారికి పులి ఏది తిన్నదిగా ఏలు తగ్గింది. ఈయన ఏలు లేదు, ఈయన పనికిరాడు అమ్మవారికి ఆరాధన చేసి వదిలేసేసరికి ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఆయనకి అనిపించింది అంటే అమ్మవారు మంత్రికి అయితే మంచిగా అనుకున్నా, కానీ ఈ ఏలు ఉంటే అన్నప్పుడు వాడు బలించేవాళ్ళే, కానీ ఏలు వాడు నాకు మంచిదే, పాప నా మంత్రి నాకు మంచి పనే చేసిండని చెప్పి ఆయన వచ్చి ఈయన ఇడిపించిన తర్వాత ఈ మంత్రి ఏమంటే రాజుగారు నాకు జైలు చేయడం వల్ల నాకు మంచి జరిగిందయా.
అదేంటో 6 నెలల నుంచి జైల్లో వేసి నేను బాధ పెడుతుంటే ఇంకా నేను నీకు సారీ చెబుదాం అనుకున్నా అంటే కాదయ్యా నేనే నీకు సారీ చెబుతాను కాళ్ళు పట్టుకొని నువ్వు నన్ను జైలు వేయడం వల్ల నాకు మంచి జరిగినాను. ఎట్లా మంచి జరిగిందన్నాడు. నీ పక్కన నేను ఈ రోజు ఉన్నట్టయితే నీకు ఎటు ఏం లేదు, ఆ ఏళ్ళన్నీ బాగుంది, నిన్ను వదిలేసి నాకు భరించేవాడేగా అంటే నేను ఆ పది నుంచి బయటపడ్డాగా. అవునా? కాబట్టి కథ చూడండి, అంటే మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటాం అంటే ఇవన్నీ కూడా మనం జరిగే ప్రతి విషయానికి స్పందించి మనం బాధపడతా ఉంటాం. అహం మమకారాల వల్ల ఇవన్నీ మనం ఏమనుకుంటాం, ఇట్ట కాబట్టి అట్ట జరిగితే బాగుంది, అట్ట జరిగితే బాగుందని మనకు ప్రణాళికలు ఉంటాయి. కానీ ఏం అవసరం లేదు. మహాత్ములు చెప్పేది ఏంటంటే దైవం ఎట్లా ఆడిస్తుందో దానికి తగ్గట్టుగా, ధర్మానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటూ పోతా ఉండు. నువ్వు దుర్వ్యసనాలను తగ్గించుకో, నువ్వు మంచిగా గుణవంతుడిగా మారు, ధనం నువ్వు చేయాల్సినటువంటి జీవితంలో పొదుపుగా జాగ్రత్తగా చేసుకుంటూ పోతుండు. కుటుంబం బాగుండండి, సమాజంతో బాగుండండి, మంచి కార్యక్రమాల్లో పాల్గొనండి, మంచి విషయాలు మాట్లాడుకోండి, మంచిగా జీవించండి. జీవితం అయిపోతుంది.